Good morning, students. Today I'm going to explain about the keyboard interfacing in 8051 microcontroller. మనకి 8051 microcontroller లో keyboard interfacing అనేది two types లో ఉంటుందమ్మా. First one is a simple keyboard interfacing and second one is a matrix keyboard interfacing. The difference between the both interfacing is keyboard interfacing అనేది మనకి minimum number of keys తోటి interface చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది. అండ్ మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ వచ్చేసరికి మాక్సిమం నెంబర్ ఆఫ్ కీస్ ని ఇంటర్ఫేస్ చేయడం కోసం యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ గురించి చూద్దాం. సో సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో మనకి మైక్రో కంట్రోలర్ బేస్డ్ సిస్టమ్స్ లో కానీ లేదా మైక్రో ప్రాసెసర్ బేస్డ్ సిస్టమ్స్ లో కానీ పుష్ బటన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఈ పుష్ బటన్స్ అనేవి ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో మనం అప్పుడు ఆ కీస్ అనేవి బౌన్స్ అవుతాయి, ఫ్యూ టైమ్స్ బౌన్స్ అవుతాయి. అయితే మనం ఎన్నిసార్లు బౌన్స్ అయినాయి అని చెప్పేసి చూడటానికి క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కాంటాక్ట్స్ ని వాటి యొక్క రీడింగ్స్ ని తీసుకుంటాం. అయితే ఆ రీడింగ్స్ అనేది ఏంటి అంటే ఎప్పుడైతే ఆ కీ అనేది డీబౌన్స్ అయిందో ఆ టైంలో తీసుకోవడం అనేది పాసిబుల్ అవ్వదు. సో అది స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు మాత్రమే ఎనీ టైమ్స్ డీబౌన్స్ అయింది అని చెప్పేసి తీసుకోగలం. ఈ ఫినామినన్ నే కీ డీబౌన్స్ అని చెప్పేసి అంటాం. ఈ కీ డీబౌన్స్ అనేది మనం హార్డ్వేర్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు లేదా సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకొని చేయొచ్చు. బై యూజింగ్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ వీ కెన్ యూజ్ ద కీ డీబౌన్స్. సో మనకి ఏదైతే కీ అనేది బౌన్స్ అవుతుందో ఆ బౌన్స్ అయ్యేదాన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఈ కీ డీబౌన్స్ టెక్నిక్ అనేది యూజ్ చేస్తున్నాం. ఈ కీ డీబౌన్స్ టెక్నిక్ అనేది కీ బౌన్స్ ని ఎలిమినేట్ చేయడం కోసం యూజ్ చేస్తున్నాం. అంటే మనం ఎప్పుడైతే కీస్ అనేవి ప్రెస్ చేస్తున్నామో అప్పుడు కీస్ అనేవి బౌన్స్ అవుతున్నాయి. ఆ బౌన్స్ అయ్యే టెక్నిక్ ని ఎలిమినేట్ చేయడం కోసం కీ డీబౌన్స్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తున్నాం. అంటే ఎప్పుడైతే స్టడీ స్టేట్ లో మనకి క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ కాంటాక్ట్స్ ప్రొవైడ్ అవుతాయో ఆ హెడింగ్స్ ప్రొవైడ్ అవుతాయో ఆటోమేటిక్ గా కీస్ అనేవి డీబౌన్స్ అవడం తగ్గుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద హార్డ్వేర్ కీ డీబౌన్స్. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద హార్డ్వేర్ కీ డీబౌన్స్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. ఫ్లిప్ ఫ్లాప్ ఫామ్ లో ఉంటుందమ్మా. ఈ కీ డీబౌన్స్ హార్డ్వేర్ అనేది ఫ్లిప్ ఫ్లాప్ ఫామ్ లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు 2 NAND గేట్స్ ఉన్నాయి. ఆ 2 NAND గేట్స్ కి ఒక ఇన్పుట్ అనేది ఏ ఇచ్చాము, ఇంకొక ఇన్పుట్ అనేది బి ఇచ్చాము. ఆ ఏ కి బి కి ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేస్తున్నాం. ఒక స్విచ్ అనేది కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ దీని యొక్క అదర్ ఇన్పుట్ వచ్చేసే మనకి దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఇచ్చాం. దీని యొక్క అదర్ ఇన్పుట్ వచ్చేసరికి దీని నుంచి వచ్చిన అవుట్పుట్ అనేది ఇచ్చాం. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడైతే మనకి కీ అంటే ఈ ఏ అనేది ప్రెస్ అవుతుందో ఆ టైంలో ఏ బి అనేవి జీరోస్ అవుతాయి. ఏ బి అనేవి జీరో అవుతాయి. ఎప్పుడైతే కీ అనేది ప్రెస్ అవుతుందో ఆ టైంలో మనకి ఏ అనేది జీరో అవుతుంది, బి అనేది జీరో అవుతుంది. అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుందమ్మా, 0 ఇంటూ 0 బార్. నాండ్ గేట్ అంటే ఏంటి, ఏ ఇంటూ బి హోల్ బార్. సో 0 ఇంటూ 0 బార్ అంటే ఏమవుతుంది, మనకి 1 అవుతుంది. 0 బార్ అంటే నథింగ్ బట్ 1 అవుతుంది. అంటే వై ప్లేస్ లో మనకి 1 అనే అవుట్పుట్ వస్తుంది ఫస్ట్ ఇక్కడ వై. నెక్స్ట్ అదే టైంలో ఎప్పుడైతే కీ ప్రెస్ అవుతుందో అదే టైంలో బి కి అంటే ఇక్కడున్న సి కి డి కి 1 అవుతుంది. అంటే డి అనేది 1 అవుతుంది ఆటోమేటిక్ గా. మనకి డి అనేది 1 అవుతుంది. అండ్ ఇక్కడ నుంచి ఏమైంది, మనకి ఈ వై అనే ఇన్పుట్ వచ్చేసింది, వై అనే అవుట్పుట్ వచ్చింది. సారీ. సో 1 ఇంటూ 1 బార్ ఏమవుతుంది, మనకి 0 అవుతుంది. అంటే వై బార్ అనేది ఆటోమేటిక్ గా 0 అవుతుంది. ఇక్కడ చూడండి, మీకు వై అనేది 1 అయింది అంటే ఆటోమేటిక్ గా వై బార్ అనేది 0 అవుతుంది. సో మనకి ఇక్కడ వై అనేది 1 అయింది, వై బార్ అనేది 0 అయిపోయింది. అంటే వీటిలో ఏంటి చేంజెస్ అనేవి అక్కే అవుతున్నాయి. ప్రెస్ అయినప్పుడు మనకి కీస్ ప్రెస్ అయినప్పుడు చేంజెస్ అనేవి అక్కే అవుతున్నాయి. అంటే లాజిక్ 1 వస్తుంది, లాజిక్ 0 వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ కీ అనేది డీబౌన్స్ అవుతా ఉంటుంది. అంటే అవుట్పుట్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అప్పుడు అవుట్పుట్ చేంజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి డీబౌన్సింగ్ అనేది అంటే బౌన్సింగ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. బౌన్సింగ్ అనేది ఎలిమినేట్ అయిపోతుంది. ఓకే, సో ఈ హార్డ్వేర్ అంటే కీబోర్డ్ కీ డీబౌన్స్ యూజింగ్ ద హార్డ్వేర్ టెక్నిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ a flip flop. The output of the flip flop is logic 1.
ద అవుట్పుట్ ఆఫ్ ద ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ లాజిక్ 1. ఆ లాజిక్ 1 అనేది ఎప్పుడు ఉంటుంది అంటే when the key is at the position of A. key is at the position of A అంటే ఎప్పుడైతే కీ అనేది ఏ అనేది ఫిక్స్ అయిందో ఆ టైంలో మనకి లాజిక్ 1 ఉంటుంది. లేదు అంటే ఒకవేళ కీ కనుక అన్ప్రెస్ అవ్వలేదు అంటే ఆ టైంలో లాజిక్ 0 అనేది ఉంటుంది. ఆ టైంలో లాజిక్ 0 అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే కీ అనేది ఏ అండ్ బి, ఈ ఏ అండ్ బి ఉన్నాయి కదమ్మా, ఈ ఏ అండ్ బి లో ఏంటి అంటే మనకి ఇన్పుట్ కానీ అవుట్పుట్ అనేది కానీ దీంట్లో చేంజ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ప్రెస్ చేస్తామో అప్పుడు లాజిక్ 0 అండ్ లాజిక్ 1 అనేది ఈ నాండ్ గేట్స్ కి వెళ్ళడం ద్వారా మనకి అవుట్పుట్స్ అనేవి అక్కడ అవుతాయి ఈ హార్డ్వేర్ డీబౌన్స్ మెథడ్ లో. ఈ హార్డ్వేర్ డీబౌన్స్ మెథడ్ లో అప్పుడు అక్కడ అవుతాయి. ఓకే, సో మనకి ఇక్కడ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిషన్ టేబుల్ అనేది చూద్దామమ్మా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ప్రెస్ అయింది, ఆ టైంలో ఏకి 0 వెళ్తుంది అండ్ బికి 1 వెళ్తుంది. నెక్స్ట్ ఏంటి మనకి బిలో 0 ఉంటుంది, బిలో ఈ బిలో 1 ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఏమొస్తుంది 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. అంటే y అనేది 1 వస్తుంది, y బాయ్ అనేది 0 అవుతుంది ఇక్కడ. సో మనకి ఏమవుతుంది అంటే 1 అండ్ y బాయ్ కి మధ్యలో నో చేంజ్ అనేది అక్కడ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం ఏ అండ్ బి కి మధ్యలో చేంజింగ్ అనేది అక్కడ అవుతుంది. చేంజింగ్ అనేది అక్కడ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ద కీ డీబౌన్స్ మెథడ్ యూజింగ్ ద హార్డ్వేర్. దిస్ ఈస్ కాల్డ్ ద కీ డీబౌన్స్ మెథడ్ యూజింగ్ ద హార్డ్వేర్. నెక్స్ట్ సేమ్ సిడి కూడా ఉన్నాయి కదమ్మా, సిడి కూడా అంతే వస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి కీబోర్డ్ యూజింగ్ సాఫ్ట్వేర్. కీబోర్డ్ యూజింగ్ సాఫ్ట్వేర్ దీంట్లో వచ్చేసరికి కీబోర్డ్ యూజింగ్ సాఫ్ట్వేర్ టెక్నిక్ లో వచ్చేసరికి ఎప్పుడైతే కీ అనేది ప్రెస్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రో కంట్రోలర్ అనేది 10 మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేస్తుంది. అలా 10 మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ చేసిన తర్వాత ఆ కీని యాక్సెప్ట్ చేసుకుంటుంది ఇన్పుట్ లాగా. ఆ కీని ఇన్పుట్ లాగా యాక్సెప్ట్ చేసుకుంటుంది. సో ఈ 10 మిల్లీ సెకండ్స్ పీరియడ్ అనేది స్టడీ స్టేట్ లోకి రావడానికి సఫిషియెంట్ గా సరిపోతుంది. సాఫ్ట్వేర్ టెక్నిక్ లో మనకి 10 మిల్లీ సెకండ్స్ అనేది స్టడీ స్టేట్ లోకి రావడానికి సరిపోతుంది. సో ఈ ఫ్లో చార్ట్ ఏంటి అంటే డీబౌన్స్ టెక్నిక్ ఫ్లో చార్ట్ ఇన్ ద సాఫ్ట్వేర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కీ అనేది ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో స్టార్ట్ అవుతుందో ఆ టైంలో ఫస్ట్ స్టేటస్ ఆఫ్ కీస్ అనేవి రీడ్ చేసుకుంటుంది. స్టేటస్ ఆఫ్ కీస్ అనేవి రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏంటి అన్ని కీస్ ఓపెన్ అయినాయా లేదా, అంటే కీస్ అనేవి ప్రెస్ అవ్వకముందు అన్ని కీస్ ఓపెన్ అయినాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటుందమ్మా. ఇన్ కేస్ ఓపెన్ అవ్వలేదు అంటే మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్తుంది, ఓపెన్ అయినాయి అంటే ఓకే అని చెప్పేసి ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఏంటి వెయిట్ ఫర్ ద కీ డీబౌన్స్ అని చెప్పేసి ఉంటుంది. అంటే కీ డీబౌన్స్ అవడం కోసం 10 మిల్లీ సెకండ్స్ వెయిట్ అవుతుంది. 10 మిల్లీ సెకండ్స్ వెయిట్ అయిపోయిన తర్వాత ఆ స్టేటస్ ఆఫ్ కీస్ అనేది రీడ్ చేసుకుంటుంది. ఆ స్టేటస్ ఆఫ్ కీస్ రీడ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ కీ కనుక ప్రెస్ అయింది అంటే అప్పుడు డీబౌన్స్ అవుతుంది, కీ డీబౌన్స్ కి వెయిట్ అవుతుంది. లేదు అంటే మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్తుంది, అంటే స్టేటస్ ఆఫ్ ద కీస్ అనేవి రీడ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి కీస్ ని అంటే వెయిట్ ఫర్ ద కీ డీబౌన్స్ 10 మిల్లీ సెకండ్స్ ని వెయిట్ చేస్తుంది. నెక్స్ట్ ఆ కీ ఏదైతే ప్రెస్ అయిందో ఆ కీని రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న తర్వాత మనకి ఎండ్ అయిపోతుంది. సో స్టార్ట్ పీరియడ్ లో మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ కీ అనేది ఒకవేళ ప్రెస్ అయింది అంటే ఆ టైంలో స్టేటస్ ఆఫ్ కీస్ అన్ని రీడ్ చేసుకుంటుంది. స్టేటస్ ఆఫ్ కీస్ రీడ్ చేసుకున్న తర్వాత కీ ప్రెస్ అయిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ అవ్వాలి, 10 మిల్లీ సెకండ్స్ లోపు ఓపెన్ అవ్వాలి. సో ఓపెన్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఇన్ కేస్ ఓపెన్ అవ్వలేదంటే మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్తుంది. ఓపెన్ అయింది అంటే 10 మిల్లీ సెకండ్స్ వరకు వెయిట్ అవుతుంది. నెక్స్ట్ వెయిట్ అయిన తర్వాత స్టేటస్ ఆఫ్ కీస్ అనేవి రీడ్ చేసుకుంటుంది, అంటే ఏది ప్రెస్ అయిందని చెప్పేసి రీడ్ చేసుకుంటుంది. రీడ్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ కీ అనేది కనుక ప్రెస్ అవ్వలేదు అంటే ఆ టైంలో మళ్ళీ స్టార్టింగ్ లోకి వెళ్తుంది, అంటే రీడ్ స్టేటస్ లోకి వెళ్తుంది, రీడ్ ద స్టేటస్ లోకి వెళ్తుంది. ఒకవేళ ప్రెస్ అయింది అంటే కీ డీబౌన్స్ లోకి వస్తుంది. అది 10 మిల్లీ సెకండ్స్ తీసుకొని కీ కోడ్ ని రీడ్ చేసుకుంటుంది. ఓకే, తర్వాత ఎండ్ అయిపోతుంది, అంటే ఆ కీ అనేది ప్రెస్ అయిపోతుంది. ఓకే, దిస్ ఇస్ ద సాఫ్ట్వేర్ మెథడ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్ఫేసింగ్ ఆఫ్ ద కీబోర్డ్ విత్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఈ ఇంటర్ఫేసింగ్ లో వచ్చేసరికి మనం టోటల్ గా 8 కీబోర్డ్స్ ని అంటే 8 కీస్ తోటి 8051 ని ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు అమ్మా. మనం 7 సెగ్మెంట్ డిస్ప్లే ఎలా అయితే ఇంటర్ఫేస్ చేసుకున్నాం 8051 మైక్రో కంట్రోలర్ సేమ్ అంతే కీబోర్డ్ ని కూడా ఇంటర్ఫేస్ చేసుకుంటున్నాం. అంటే ఈ 8 కీస్ ఏవైతే ఉన్నాయో ఆ 8 కీస్ కూడా 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న పోర్ట్ 1 లో ఇంటర్ఫేస్ చేసుకుంటాము. ఇక్కడ ఏంటి అంటే టోటల్ గా మనకి 8
కీస్ ఉన్నాయి. ఆ 8 కీస్ కూడా ఇండివిడ్యువల్ గా మనకి పోర్ట్ 1 ఏదైతే 8051 మైక్రో కంట్రోలర్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పోర్ట్స్ అని చెప్పేసి అనుకుంటున్నామో పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 లో దాంట్లో ఉన్న పోర్ట్ 1 కి కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ప్రతి పోర్ట్ పిన్ కూడా ఏంటి అంటే మనకి కీస్ యొక్క స్టేటస్ ని కనెక్ట్ చేసుకొని ఉంటుంది. కీస్ యొక్క స్టేటస్ ని అంటే ఇలా స్టేటస్ యొక్క కీస్ యొక్క స్టేటస్ ని కనెక్ట్ చేసుకొని ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ కీ అనేది ప్రెస్ అవుతుందో అప్పుడు ఈ పోర్ట్ లో లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది. అంటే K1 అనేది కనుక ప్రెస్ అయింది అంటే ఈ కీ అనేది కనుక ప్రెస్ అయింది అంటే ఇక్కడ ఉన్న పోర్ట్ 1.0 పిన్ కి అంటే దిస్ ఇస్ ద 1.0, this is the port 1.0, 1.1, 1.2, 1.3 pin, 1.4 pin, 1.5 pin, 1.6 pin and 1.7 pin. ఎప్పుడైతే మనకి కీబోర్డ్ లో K1 అనేది ప్రెస్ అవుతుందో అప్పుడు దీనికి లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది. దీనికి లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది. లేదు అంటే లాజిక్ 1 అనేది కనుక జనరేట్ అవ్వలేదు అంటే కీబోర్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఈ కీబోర్డ్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ K2 అనేది ప్రెస్ అయింది అంటే దానికి లాజిక్ 1 జనరేట్ అవుతుంది. అలా ప్యారలల్ గా మనకి ఏంటి అంటే కీబోర్డ్ ని బేస్ చేసుకొని లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది మనకి. అంటే ఆ లాజిక్ 1 ఎప్పుడైతే జనరేట్ అవుతుందో అప్పుడు మైక్రో కంట్రోలర్ లో మనకి కీ ప్రెస్ అయిందని చెప్పేసి యాక్టివేట్ చేసుకుంటుంది. ఆ సిగ్నల్ ని యాక్టివేట్ చేసుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఈ ఇక్కడ రెసిస్టర్స్ వచ్చేసరికి దీస్ ఆర్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. అంటే జనరల్ గా మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ అనేది 5 volts ని ఉంటుంది. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద పవర్ సప్లై ఆఫ్ 5 volts. ఇట్ ఈస్ హ్యావింగ్ ద పవర్ సప్లై ఆఫ్ 5 volts. ఆ 5 volts వరకు ఏమన్నా అంటే ఆ 5 volts దాటి ఏమన్నా వోల్టేజ్ అనేది కనుక అక్కడ అయింది అంటే ఆ టైంలో బై యూజింగ్ ద కరెంట్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకొని మనం ఆ కరెంట్ ని లిమిట్ చేసుకోవచ్చు. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటి అంటే కీబోర్డ్ కి ఒక ఎండ్ లో వచ్చేసరికి ఆ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకున్న పవర్ సప్లై అనేది కనెక్ట్ అవుతుంది. ఇంకొక ఎండ్ లో వచ్చేసరికి మనకి గ్రౌండ్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇది సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అమ్మా. ఏం లేదు, మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ లో టోటల్ గా 4 పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. దాంట్లో పోర్ట్ 1 లో ఉన్న 8 పిన్స్ తోటి మనం కీబోర్డ్ 8 కీబోర్డ్స్ తోటి అంటే ఆ 8 కీస్ తోటి ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ ఏంటి మనకి జనరల్ గా మైక్రో ప్రాసెసర్ లో అయితే 8255 PPI ని యూజ్ చేసుకుని ఇంటర్ఫేస్ చేస్తాం. ఎందుకంటే 8255 అనేది ఏంటి 8086 కి ఇట్ యాక్ట్స్ యాజ్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్. 8086 మైక్రో ప్రాసెసర్ వచ్చేసరికి 8255 అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్. సో ఆ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ కాబట్టి ఇక్కడ ఏంటి మనం ఏమి యూజ్ చేస్తున్నాం డైరెక్ట్ గా 8051 మైక్రో కంట్రోలర్ తోటి మనం ఇంటర్ఫేసింగ్ అనేది చేస్తాం. కానీ ఎప్పుడైతే ప్రాసెసర్ లో సింపుల్ కీబోర్డ్ ని ఇంటర్ఫేస్ చేస్తున్నాం అప్పుడు మనం 8255 PPI తోటి మాత్రమే ఇంటర్ఫేస్ చేయాలి 8086 మైక్రో ప్రాసెసర్ తోటి. కానీ ఇక్కడ ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ తోటి డైరెక్ట్ గా కీబోర్డ్స్ ని ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. అంటే ఏదైతే కీస్ ఉన్నాయో ఆ కీస్ తోటి డైరెక్ట్ గా ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. ఇదేంటి అంటే మనకి ఒక స్విచ్ అమ్మా. ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ అన్ స్విచ్. అంటే ఎప్పుడైతే ఇది ప్రెస్ అవుతుందో ఆ టైంలో మనకి K1 నుంచి లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రెస్ అవుతుందో ఆ టైంలో ఏంటి అంటే ఈ పవర్ సప్లై ని యూజ్ చేసుకొని ఆ పవర్ సప్లై నుంచి లాజిక్ 1 అనేది జనరేట్ అవుతుంది. ఒకవేళ లేదు అనుకుంటే ఆ టైంలో మనకి గ్రౌండ్ అనేది ఉంటుంది. సో దిస్ ఇస్ ద సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. ఇది వచ్చేసరికి మనకి మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటామమ్మా. దీంట్లో మ్యాట్రిక్స్ కీబోర్డ్ అనేది ఎందుకు అన్నాము అంటే మనం రోస్ ని కాలమ్స్ ని మ్యాట్రిక్స్ వైజ్ గా అరేంజ్ చేసుకుంటాం. సో దట్ ఈస్ ఫర్ దట్ పర్పస్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటాము. అయితే దీంట్లో ఏంటి అంటే మనం 16 కీస్ ని అరేంజ్ చేసుకుంటాం. 4 rows గా 4 columns గా 16 కీస్ ని అరేంజ్ చేసుకుంటాం. అసలు మేజర్ గా దీన్ని ఎందుకు తీసుకున్నాం అంటే మ్యాట్రిక్స్ కీబోర్డ్ ని ఎందుకు తీసుకున్నాం అంటే మనం సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేస్ లో ఏంటి అంటే మనం ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒక లైన్ ని మాత్రమే యూజ్ చేసుకోగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనుక తీసుకోవాలి అంటే మనం ఎట్ ఏ టైమ్ ఓన్లీ ఒక స్విచ్ ని మాత్రమే ఇక్కడ ప్రెస్ చేయగలం. ఒక స్విచ్ ని మాత్రమే అంటే ఇన్పుట్ గా ఇవ్వగలం దీనికి. అట్లా ఒక స్విచ్ ని మాత్రమే ఇచ్చినప్పుడు మిగతా లైన్స్ లో కనుక మనం ఇన్పుట్ జనరేట్ అవ్వాలి అంటే పాసిబుల్ అవ్వదు. సో అందుకని చెప్పేసి మ్యాట్రిక్స్ కీబోర్డ్ ని యూజ్ చేసుకుంటాము. సో సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ is used to give only one of the input to interface the 8051 microcontroller. But whereas
matrix keyboard interfacing is used to give more number of inputs to the microcontroller. So that is for that purpose we are taking the matrix keyboard interfacing. For that purpose we are taking the matrix keyboard interface. అదొకటే కాదమ్మా, ఇంకొక డ్రాబ్యాక్ ఏంటి అంటే సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో ఒకవేళ మనం దీంట్లో ఏంటి మనకి మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో టోటల్ గా 4x4 అంటే 16 కీస్ ఉన్నాయి. అదే సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో మనం 16 కీస్ ని తీసుకోవాలి అంటే అప్పుడు మనం 16 లైన్స్ ని తీసుకోవాలి. 16 లైన్స్ ని తీసుకోవాలి. ఆ టైంలో మనకి ఏంటి అంటే పోర్ట్ 1 యూజ్ చేసుకోవాల్సి వచ్చింది, లేదా పోర్ట్ 2 యూజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే 16 పిన్స్ మనకి ఇక్కడ 8051 మైక్రో కంట్రోలర్ లో వేస్ట్ అయిపోతున్నాయి. 16 పిన్స్ వేస్ట్ అయిపోతున్నాయి. సో అందుకని చెప్పేసి మేజర్ గా మనం కీస్ ని యూజ్ చేసుకునేటప్పుడు మ్యాట్రిక్స్ కీబోర్డ్ ని యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే మనం మేజర్ గా కీస్ ని సెండ్ చేయాలనుకుంటున్నామో 8051 మైక్రో కంట్రోలర్ కి, ఆ టైంలో మనం మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ ని యూజ్ చేసుకుంటాం. మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో ఏంటి అంటే 4 కాలమ్స్ ఉంటాయి, 4 రోస్ ఉంటాయి. టోటల్ గా 4 కాలమ్స్ కి 4 రోస్ కి మనకి 16 కీస్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే ఈ 16 కీస్ లో కూడా ఏంటి అంటే మనకి సో ఎప్పుడైతే మనకి కీ అనేది ఓపెన్ అవుతుందో ఆ టైంలో అంటే ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు కీ అనేది ఇప్పుడు ఓపెన్ అయింది. ప్రతి రోలో కానీ ప్రతి కాలం లో కానీ కీ అనేది ఓపెన్ అయింది. సో ఆ టైంలో ఏంటి అంటే మనకి కనెక్షన్ అనేది ఏమి ఉండదమ్మా, కనెక్షన్ అనేది ఏముండదు. ఎప్పుడైతే కీ ప్రెస్ అవుతుందో, ఎప్పుడైతే మనకి కీ అనేది ప్రెస్ అవుతుంది అంటే ఈ కీ అనేది ఇట్లా ప్రెస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కీ అనేది ప్రెస్ అయిపోయింది. ఎప్పుడైతే కీబోర్డ్ అనేది ప్రెస్ అవుతుందో అప్పుడు ఏదైతే ప్రెస్ అయిందో కీ అనేది, ఆ ప్రెస్ అయిన కీ అనేది ఈ రోని ఈ కాలం ని ఈ రోని షార్ట్ చేసేస్తుంది. అంటే కాలం 3ని రో 3ని షార్ట్ చేసేస్తుంది. కాలం 3ని అండ్ రో 3ని షార్ట్ చేసేస్తుంది. సో ఎప్పుడైతే ఈ మ్యాట్రిక్స్ కీబోర్డ్ అనేది అట్లా షార్ట్ చేస్తుందో ఆ టైంలో మనకి ఏంటి అంటే ఈ 8 లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 8 లైన్స్ అనేవి 8051 మైక్రో కంట్రోల్ అయితే ఒక సిగ్నల్ అంటే ఇన్పుట్ సిగ్నల్ గా జనరేట్ అవుతాయి. ఇన్పుట్ సిగ్నల్ గా జనరేట్ అవుతాయి. సో దిస్ మ్యాట్రిక్స్ కీబోర్డ్ రిక్వైర్స్ 8 లైన్స్ టు మేక్ ఆల్ ద కనెక్షన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ద 16 లైన్స్. అంటే ఈ 16 లైన్స్ లో ఒక కీబోర్డ్ అనేది ప్రెస్ అయింది అంటే ఒక కీ అనేది ప్రెస్ అయిందంటే ఆ టైంలో ఆటోమేటిక్ గా ఏ కీ అయితే ప్రెస్ అయిందో ఆ రో అండ్ ఆ కాలం అనేవి ఏంటి అంటే మనకి షార్ట్ అయిపోతాయి. ఆ రో అండ్ ఆ కాలం అనేవి మనకి ఏంటి అంటే షార్ట్ అయిపోతాయి. సో ఇవి షార్ట్ అయిపోతున్నాయి, ఓకే, ఇలా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ అవుతుంది. మరి 8051 మైక్రో కంట్రోలర్ లో ఇది ఎలా కనెక్ట్ చేస్తాము అంటే మనకి ఏంటి అంటే దీన్ని కనెక్ట్ చేసుకోవాలంటే 2 పోర్ట్స్ ఉండాలమ్మా 8051 మైక్రో కంట్రోలర్ లో. కానీ ఆ 2 పోర్ట్స్ లో ఏంటి అంటే మనకి ఒక్కొక్క పోర్ట్ లో ఓన్లీ 4 పిన్స్ ఉంటే చాలు. ఒక్కొక్క పోర్ట్ లో మనకి ఓన్లీ 4 పిన్స్ ఉంటే చాలు. సో ఆ 4 పిన్స్ ని ఎలా కన్సిడర్ చేసుకుంటాం అంటే ఒకటి ఇన్పుట్ పోర్ట్ గా ఒకటి అవుట్పుట్ పోర్ట్ గా కన్సిడర్ చేసుకుంటాం. అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో ఏవైతే 2 పోర్ట్స్ అని చెప్పేసి తీసుకుంటామో ఆ 2 పోర్ట్స్ లో ఒకటి ఇన్పుట్ పోర్ట్ ఒకటి అవుట్పుట్ పోర్ట్ గా కన్సిడర్ చేసుకుంటాం. ఆ ఇన్పుట్ పోర్ట్ అనేది ఏంటి రోస్ కి కనెక్ట్ చేసుకుంటాం, అవుట్పుట్ పోర్ట్ అనేది ఏంటి కాలమ్స్ కి కనెక్ట్ చేసుకుంటాం. ఇన్పుట్ పోర్ట్ అనేది రోస్ కి, అవుట్పుట్ పోర్ట్ అనేది కాలమ్స్ కి. సో రోస్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇన్పుట్ పోర్ట్ అండ్ కాలమ్స్ ఆర్ కనెక్టెడ్ టు ద అవుట్పుట్ పోర్ట్. అయితే ఇన్పుట్ కి కనెక్ట్ చేసిన పోర్ట్ అనేవి అంటే ఏవైతే మనం ఇన్పుట్ పోర్ట్ గా కనెక్ట్ చేసుకున్నామో వాటిని వి కాల్ ఇట్ యాజ్ రిటర్న్ లైన్స్ అని చెప్పేసి అంటాం. వాటిని వి కాల్ ఇట్ యాజ్ రిటర్న్ లైన్స్. అంటే ఏదైతే 8051 మైక్రో కంట్రోలర్ లో మనం ఇన్పుట్ పోర్ట్ అని చెప్పేసి ఈ రోస్ అనేవి ఇన్పుట్ పోర్ట్ అని చెప్పేసి కనెక్ట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటాం, అండ్ కాలమ్స్ అనేవి అవుట్పుట్ పోర్ట్ కి కనెక్ట్ అవ్వాలని చెప్పేసి అనుకుంటాం. అయితే ఎప్పుడైతే ఇన్పుట్ పోర్ట్ కి రోస్ అనేవి కనెక్ట్ అవుతాయో అప్పుడు దోస్ ఆర్ కాల్డ్ యాజ్ రిటర్న్ లైన్స్. అండ్ ఎప్పుడైతే అవుట్పుట్ పోర్ట్ కి కాలమ్స్ అనేవి కనెక్ట్ అవుతాయో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద స్కాన్ లైన్స్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ స్కాన్ లైన్. సో మనకి రోస్ అనేవి ఇన్పుట్ పోర్ట్ గా అండ్ కాలమ్స్ అనేవి అవుట్పుట్ పోర్ట్ గా తీసుకుంటాం. సో రోస్ ఆర్ కాల్డ్ యాజ్ దెన్ రిటర్న్ లైన్స్ అండ్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ దెన్ స్కాన్ లైన్స్. ఓకే, ఎప్పుడైతే మనకి కీస్ అనేవి ఓపెన్ అవుతుందో ఈ రోస్ అండ్ కాలమ్స్ అనేవి కనెక్షన్ అనేది ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే కీ ప్రెస్ అవుతుందో ఆ ప్రెస్ అయిన కీ అనేది రోని కాలం ని షార్ట్ చేసేస్తుంది. రోని కాలం ని షార్ట్ చేసేస్తుంది. ఓకే, అలా షార్ట్ చేసినప్పుడు మనకి ఏంటి అంటే
లైన్స్ అనేవి ఏదైతే ఆ రోస్ కానీ కాలమ్స్ కానీ ఉన్నాయో ఆ లైన్స్ అనేవి హై అవుతాయి, అంటే యాక్టివ్ హై అవుతాయి మనకి. అంటే ఈ ప్రెస్ అవ్వగానే ఆటోమేటిక్ గా యాక్టివ్ హై అవుతాయి అంటే ఏంటి దాని మీనింగ్? లాజిక్ 1 అవుతుంది, లాజిక్ 1 అవుతుంది. అలా లాజిక్ 1 అయిన తర్వాత మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ తోటి ఇంటర్ఫేసింగ్ అనేది అవుతుంది. అంటే 8051 మైక్రో కంట్రోలర్ ఎప్పుడైతే మనం ఇది కనెక్ట్ చేసుకుంటామో ఆ టైంలో ఒక కీ అనేది ప్రెస్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కీ అనేది ప్రెస్ అయింది, ఇక్కడ ఈ కీ ప్రెస్ అయిన తర్వాత ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది ఈ కాలమ్ ని ఈ రోని షార్ట్ చేసేసుకుంటుంది. షార్ట్ చేసేసుకొని ఏవైతే ఆ షార్ట్ అయిందో అక్కడ లాజిక్ 1 అనేది మనకి జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన సిగ్నల్ అనేది ఏంటి 8051 మైక్రో కంట్రోలర్ కి ట్రాన్స్మిట్ చేస్తుంది. అలా ట్రాన్స్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా 8051 మైక్రో కంట్రోలర్ ఎలా తీసుకుంటుంది దాన్ని అంటే లాజిక్ 1 గా ఈ కీస్ ప్రెస్ అయినాయి అని చెప్పేసి తీసుకుంటుంది. లాజిక్ 1 గా ఈ కీస్ ప్రెస్ అయినాయి అని చెప్పేసి తీసుకుంటుంది. ఓకే, సో దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 8051 మైక్రో కంట్రోలర్ తోటి ఇంటర్ఫేస్ చేయాలి అంటే ఏవైతే ఈ రోస్ ఉన్నాయో ఆ రోస్ ని ఇన్పుట్ పోర్ట్ గా కన్సిడర్ చేసుకుంటాం. 8051 మైక్రో కంట్రోలర్ లో ఇన్పుట్ పోర్ట్ గా కన్సిడర్ చేసుకొని ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ డేటా బస్. ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఏ డేటా బస్. అంటే దానికి రో 3, రో 2, రో 1 అండ్ రో 0 అని చెప్పేసి తీసుకుంటాం. ఇదేంటి అంటే పోర్ట్ ఏ లో 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న పోర్ట్ 1 అని చెప్పేసి తీసుకుంటాం. ప్రాబ్లం లేదు. పోర్ట్ 1 లో మనకి 4 పిన్స్ కి అంటే టోటల్ గా పోర్ట్ 1 లో మనకి 8 పిన్స్ ఉంటాయి. ఆ 8 పిన్స్ లో 4 పిన్స్ కి రోస్ అనేవి కనెక్ట్ చేసాం. మ్యాట్రిక్స్ కీబోర్డ్ లో ఉన్న రోస్ అనేవి కనెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ కాలమ్స్ అనేవి ఏంటి అంటే సేమ్ కాలమ్స్ కూడా ఎలా కనెక్ట్ చేసుకుంటాము అంటే ఈ 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న పోర్ట్ 2 కి ఇక్కడ పోర్ట్ 1 కనెక్ట్ చేసాం కదమ్మా, దీనికి ఇన్పుట్స్ గా అండ్ దీన్ని పోర్ట్ 2 కి అవుట్పుట్స్ గా కనెక్ట్ చేసుకుంటాం. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ అవుట్పుట్స్. అంటే ఇవి ఇన్పుట్స్ అవుతాయి, ఈ రోస్ అనేవి ఇవి అవుట్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. అవుట్పుట్స్ గా కన్సిడర్ చేసుకుంటాం. సో ఈ అవుట్పుట్ పోర్ట్ లో కూడా అంటే పోర్ట్ 2 అనేది అవుట్పుట్ గా కన్సిడర్ చేసుకున్నాను, పోర్ట్ 1 అనేది ఇన్పుట్ గా కన్సిడర్ చేసుకున్నాను. ఈ అవుట్పుట్ పోర్ట్ కూడా ఏంటి మనకి ఓన్లీ 8 పిన్స్ లో 4 పిన్స్ ఉంటే చాలా. మా కాలమ్స్ అనేవి మనకి 4 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 పిన్స్ అవుట్పుట్ పోర్ట్ కి కనెక్ట్ అయితే చాలు. ఓకే, సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ అవుట్పుట్ పోర్ట్. అయితే దీన్ని ఏమంటామంటే ఈ అవుట్పుట్ పోర్ట్ ని స్కాన్ లైన్స్ అని చెప్పేసి అంటాము అండ్ ఈ ఇన్పుట్ పోర్ట్ ని రిటర్న్ లైన్స్ అని చెప్పేసి అంటాం. రిటర్న్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ మరి దీనికి పవర్ సప్లై అనేది జనరేట్ చేసుకోవాలి. మనకి పవర్ సప్లై అనేది జనరేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ పవర్ సప్లై జనరేట్ చేసుకోవాలి అంటే మనకి ఒకవేళ కరెంట్ కనుక ఎక్కువ వచ్చింది అంటే వోల్టేజ్ కనుక ఎక్కువ వచ్చింది అంటే ఆ టైంలో వోల్టేజ్ ఎక్కువ వచ్చిన టైంలో మరి ఆ వోల్టేజ్ ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అనేవి కూడా ఉండాలి. దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అనేవి కూడా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏంటి అంటే 5 volts ని కనెక్ట్ చేసుకుంటాం, +5 volts ని కనెక్ట్ చేసుకుంటాం. అంటే నథింగ్ బట్ VCC ని కనెక్ట్ చేసుకుంటాం. VCC తీసుకుంటాం మనం ఇక్కడ. VCC ని తీసుకొని ఏం చేస్తాము అంటే ఈ రో 3 అనేది కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ తోటి ఒక ఎండ్ కనెక్ట్ చేసుకుంటాము. అలానే ఈ రో 2 అనేది ఇంకొక కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ రో 1 అనేది ఒక కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకుంటాం అండ్ రో 0 అనేది దీన్ని యూజ్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకుంటాం. కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్ ని యూజ్ చేసుకొని ఇలా కనెక్ట్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్. ఇక్కడ ఏంటి అంటే మనం +5 volts ని కనెక్ట్ చేస్తున్నాం VCC అంటే పవర్ సప్లై లాగా. ఇన్ కేస్ కనుక పవర్ సప్లై అనేది మనకి ఇంక్రీజ్ అయింది అంటే మనకి 8051 మైక్రో కంట్రోలర్ అనేది 5 volts దాకా ఒబే చేసుకుంటుంది వోల్టేజ్ ని. అది ఎక్కువైంది అంటే మనం ఏంటి ఈ కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ ని యూజ్ చేసుకొని వాటిని రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి వాటిని రెడ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్ విత్ ద మ్యాట్రిక్స్ కీబోర్డ్. ఇదే మనకి ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్.
అంటే ఈ ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ లో ఏం కనెక్ట్ చేసాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న పోర్ట్ 1 కి వచ్చేసరికి ఇన్పుట్స్ ని కనెక్ట్ చేసుకున్నాం. అండ్ అవుట్పుట్స్ వచ్చేసరికి స్కాన్ లైన్స్ లాగా 8051 మైక్రో కంట్రోలర్ లో ఉన్న పోర్ట్ 2 కి కనెక్ట్ చేసుకున్నాము. అయితే ఇవేంటి అంటే డేటా బస్ లా తీసుకున్నాము. డేటా బస్ అంటే ఏంటి? దాని మీనింగ్ మనకి అంటే మనకి ఏదైతే సిగ్నల్ ఉందో ఆ సిగ్నల్ ని ట్రాన్స్మిట్ చేసుకోవడానికి కానీ లేదా రిసీవ్ చేసుకోవడానికి కానీ, అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ట్రాన్స్మిట్ చేసుకుంటుంది లేదా రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నాం మనం? మరి పవర్ సప్లై అనేది ఇవ్వాలి కదా దీనికి ఎక్స్టర్నల్ గా. సో పవర్ సప్లై ఇవ్వాలి కాబట్టి VCC ఇచ్చాము. ఒకవేళ ఆ పవర్ సప్లై కనుక ఇన్ కేస్ ఇంక్రీజ్ అయింది అంటే దాన్ని లిమిట్ చేసుకోవడానికి మనం కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చాము. దాన్ని లిమిట్ చేసుకోవడానికి కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చాం. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఇంటర్ఫేసింగ్ సర్క్యూట్ ఫర్ ద 8051 మైక్రో కంట్రోలర్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో కొన్ని చెక్స్ ఉంటాయమ్మ. దీంట్లో ఈ మ్యాట్రిక్స్ కీబోర్డ్ అంటే మనకి సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో హార్డ్వేర్ ని యూస్ చేసుకుని సాఫ్ట్వేర్ ని యూస్ చేసుకుని కీ అనేది ప్రెస్ అయిందా లేదా, అవుట్పుట్ ఎంత వస్తుంది, లాజిక్ 1 జనరేట్ అయిందా లేదా అని చెప్పేసి ఎలా కనుక్కుంటున్నాము, ఎలా చెప్తున్నాము, సేమ్ అంతే మనకి 8051 మైక్రో కంట్రోలర్ మ్యాట్రిక్స్ ఇంటర్ఫేసింగ్ లో కూడా ఒక చెక్స్ ఫార్మాట్ అనేది ఉంటుంది. అంటే 2 చెక్స్ ఉంటాయమ్మా. ఆ 2 చెక్స్ లో కూడా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా కీ ప్రెస్ అయిందా లేదా చెక్ చేసుకుంటుంది. సో అలా చెక్ చేసుకోవాలంటే మనకి ఏంటి అంటే ఆల్ ద కాలమ్ లైన్స్ అనేవి జీరో అవుతాయి బై సెండింగ్ ద లో ఆన్ ఆల్ అవుట్పుట్ లైన్స్. అవుట్పుట్ లైన్స్ అనేవి ఎప్పుడైతే లో ఉన్నాయని చెప్పేసి జియో సెండ్ చేస్తాయో ఆటోమేటిక్ అవుట్పుట్ లైన్స్ జియోని సెండ్ చేసిన తర్వాత మనకి అప్పుడు ఏంటి కీ అనేది ప్రెస్ అవునట్టు. అంటే అవుట్పుట్ లైన్స్ అన్ని కూడా మనకి లాజిక్ జియోలో ఉన్నాయి. లాజిక్ జియోలో ఉంటే ఏంటి దాని మీనింగ్ అంటే ఇన్పుట్ అనేది ఏది జనరేట్ అవ్వలేదు, అంటే కీస్ అనేవి ప్రెస్ అవ్వలేదు అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, కీస్ అనేవి ప్రెస్ అవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీ ఏదైనా ప్రెస్ అయిందా లేదా అని చెప్పేసి అలా చెక్ చేసుకోవాలి. అంటే ఏదైనా కీ కనుక ప్రెస్ అయింది అంటే మనం కాలమ్ లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో లేదా రో లైన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ రో లైన్స్ అంటే ఏంటి మనం ఇన్పుట్స్ గా తీసుకుంటున్నాం. అంటే ఇన్పుట్స్ అంటే ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ కనుక అది ప్రెస్ అయిందంటే కీ ప్రెస్ అయిందంటే ఇన్పుట్స్ ఏం జనరేట్ చేస్తాయి మనకి లాజిక్ 1 అనేది జనరేట్ చేసుకుంటుంది. అది మనకి ఎక్కడ తెలుస్తుంది? స్కాన్ లైన్స్ లో తెలుస్తుంది. అంటే పోర్ట్ 2 లో ఉన్న అవుట్పుట్స్ లో తెలుస్తుంది. సో ఆ పోర్ట్ 2 లో ఉన్న అవుట్పుట్స్ కనుక జియో అనేది ఉంది అంటే జియో అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది అంటే కీ అనేది ఏది ప్రెస్ అవ్వలేదని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో రిటర్న్ లైన్స్ అనేవి ఏం చేంజ్ అవ్వాలా అంటే ఇన్పుట్ లైన్స్ అనేవి ఏం చేంజ్ అవ్వాలా అండ్ స్కాన్ లైన్స్ లోకి వచ్చేసరికి మనకి జియోనే ఇండికేట్ చేస్తుంది. అంటే అవుట్పుట్ అనేది జియోలోనే ఉంటుంది. అంటే ఇనిషియల్ గా మనకి ఇన్పుట్ అనేది ఏది అవ్వలేదు, అంటే కీ అనేది ప్రెస్ అవ్వలేదు అని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది అక్కడ. అంటే కీ అనేది ప్రెస్ అవ్వలేదు అని చెప్పేసి ఇండికేషన్ వస్తుంది. సో కీ ప్రెస్ అవునప్పుడు నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఈ చెక్ 1 లో వచ్చేసరికి ఫస్ట్ స్టేటస్ ఆఫ్ ద రిటర్న్ లైన్స్ ని రీడ్ చేసుకుంటుంది. అంటే దీని యొక్క స్టేటస్ ని ఇన్పుట్స్ యొక్క స్టేటస్ ని రీడ్ చేసుకుంటుంది. ఆ స్టేటస్ ని రీడ్ చేసుకొని ఆల్ లైన్స్ అనేవి హైలో ఉన్నాయా లేదా లోలో ఉన్నాయా, ప్రెస్ అయినాయా లేదా ప్రెస్ అవ్వలేదా కీస్ అనేవి చెక్ చేసుకుంటుంది. అంటే వాటిని రీడ్ చేసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ 1 లో ఏంటి మనకి కీ అనేది ప్రెస్ అయిందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. అది ఎలా చెక్ చేసుకుంటుంది అంటే మనకి అవుట్పుట్ ఏదైతే ఉందో అంటే ఆ కాలమ్ లైన్స్ దేనికైతే కనెక్ట్ అయినాయో అవుట్పుట్ పోర్ట్ కి, ఆ అవుట్పుట్ పోర్ట్ దగ్గర మనం ఏం చేస్తాము అంటే జియో ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఎప్పుడైతే అవుట్పుట్ పోర్ట్ అనేది లాజిక్ జియో అవుతుందో ఆ టైంలో మనకి ఏంటి అంటే రిటర్న్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇన్పుట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ లైన్స్ నుంచి మనకి ఏ కీ ప్రెస్ అవ్వలేదు, అంటే ఇన్పుట్ ఏమీ జనరేట్ అవ్వలేదు అని చెప్పేసి ఇండికేషన్ ఇస్తుంది. ఓకే, సో అలా ఏం ప్రెస్ అవ్వలేదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం మళ్ళీ సెకండ్ పాయింట్ ఏంటి దీంట్లో రిటర్న్ లైన్స్ అయితే ఏవైతే ఉన్నాయో అంటే ఇన్పుట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్పుట్ లైన్స్ లో ఏం చేస్తాం మనం ఇన్పుట్ ని తీసుకుంటాము, ఇన్పుట్ ని కన్సిడర్ చేసుకుంటాం. అంటే దీంట్లో ఉన్న ఈ రిటర్న్ లైన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకుంటాం, ఆ స్టేటస్ ని ఆ రీడ్ లైన్స్ రిటర్న్ లైన్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకుంటాము. సో అలా రీడ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి అది లాజిక్ 0 లో ఉందా లేదా లాజిక్ 1 లో ఉందా, ప్రెస్ అయిందా లేదా అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకుంటాం. ఇది చెక్ 1 అమ్మా. దీన్ని మనకి చెక్ 1 అని చెప్పేసి అంటాము. ఓకే, నెక్స్ట్ చెక్ 2 అనేది ఉంటుందమ్మా. చెక్ 1 అయిపోయిన తర్వాత ఏంటంటే చెక్ 2 లో వచ్చేసరికి యాక్టివేట్ ద కీస్ ఫ్రమ్ ఎనీ వన్ ఆఫ్ ద కాలమ్. కీస్ ని యాక్టివేట్ చేసుకోవాలి ఏదైనా అంటే మనకి టోటల్ గా 4 కాలమ్స్ ఉన్నాయి. కాలమ్ 0, కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3.
దాని నుంచి ఏదైనా ఒక కీని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే అప్పుడు దాని మీనింగ్ ఏంటి, కీ అనేది ప్రెస్ అవ్వాలి. కీ అనేది ప్రెస్ అవ్వాలి. కీ ప్రెస్ అవ్వాలి అంటే ఏంటి, మనకి ఇన్పుట్ లైన్స్ లో నుంచి ఇన్పుట్ అనేది సమ్ డేటా అనేది సెండ్ చేసుకోవాలి. సమ్ డేటా అనేది సెండ్ చేసుకోవాలి. అలా సెండ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ 2 లో ఉన్న సెకండ్ కీ అనేది ప్రెస్ అయింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కీ అనేది ప్రెస్ అయిందంటే ఆటోమేటిక్ గా మనకి అవుట్పుట్ లో ఏమవుతుంది, ఈ కాలమ్ అనేది యాక్టివేట్ అయిపోయి షార్ట్ అయిపోయి మనకి లాజిక్ 1 అనేది అవుట్పుట్ లో జనరేట్ అవుతుంది. లాజిక్ 1 అనేది అవుట్పుట్ లో జనరేట్ అవుతుంది. ఆ టైంలో కనుక సెకండ్ పాయింట్ ఏంటి, మనం రిటర్న్ లైన్స్ ని కనుక స్కాన్ చేసుకుంటే అది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే కీ అనేది ప్రెస్ అయింది. ఈ కరెస్పాండింగ్ కాలమ్ లో అండ్ ఈ కరెస్పాండింగ్ రో లో మనకి కీ ప్రెస్ అయిందనే ఇన్ఫర్మేషన్ ని మనకి స్టేటస్ అంటే రీడ్ చేసుకుంటాం. ఏదైతే రిటర్న్ లైన్స్ ని ఉన్నాయో ఆ రిటర్న్ లైన్స్ ని యూజ్ చేసుకొని మనం రీడ్ చేసుకుంటాం సెకండ్ పాయింట్ అనేది. నెక్స్ట్ దీంట్లో థర్డ్ పాయింట్ ఏంటి అంటే యాక్టివేట్ ద కీస్ ఫ్రమ్ ద నెక్స్ట్ కాలమ్ అండ్ రిపీట్ సెకండ్ అండ్ 3 ఫర్ ఆల్ కాలమ్. అంటే కీస్ ని నెక్స్ట్ కాలమ్ ఏదైతే మనకి ఇప్పుడు యాక్టివేట్ అయిందో ఆ యాక్టివేట్ అయిన నెక్స్ట్ కాలమ్ లో మనం నెక్స్ట్ కీస్ ని యాక్టివేట్ చేసుకొని అండ్ అదే రిపీట్ చేయాలి. సెకండ్ అండ్ థర్డ్ ఫర్ ద ఆల్ కాలమ్స్ కి రిపీట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ ఇన్ ద 8051 మైక్రో కంట్రోలర్. దీంట్లో సింపుల్ గా ఏం లేదు, మనం 4x4 రోస్ ని కాలమ్స్ ని తీసుకున్నామమ్మా. దాంట్లో 16 కీస్ ని ఇచ్చాం టోటల్ గా మనకి. అంటే ఒక్కొక్క రోలో కానీ కాలమ్ ఉన్నా కానీ 4 కీస్ ఇచ్చాము అంటే టోటల్ గా 16 కీస్ ఇచ్చాం. ఆ 16 కీస్ లో రోస్ ని వచ్చేసరికి మనం ఇన్పుట్స్ గా తీసుకున్నాం. 8051 మైక్రో కంట్రోలర్ లో ఇన్పుట్స్ గా తీసుకున్నాం రోస్ ని. అండ్ కాలమ్స్ వచ్చేసరికి అవుట్పుట్స్ గా తీసుకున్నాం. మనం ఇక్కడ ఇన్పుట్స్ ని రిటర్న్ లైన్స్ అని చెప్పేసి అంటాం, అవుట్పుట్స్ ని స్కాన్ లైన్స్ అని చెప్పేసి అంటాం. ఆ ఇన్పుట్స్ కి పోర్ట్ 1 అనేది కనెక్ట్ చేసుకుంటాం, అవుట్పుట్స్ కి పోర్ట్ 2 అనేది కనెక్ట్ చేసుకుంటాం. అయితే మనకి రోస్ అయినా కానీ కాలమ్స్ అయినా కానీ 4 లైన్స్ మాత్రమే ఉన్నాయి కాబట్టి మనకి పోర్ట్ 1 అయినా పోర్ట్ 2 అయినా కానీ టోటల్ గా 8 లైన్స్ ఉంటాయి. ఆ 8 లైన్స్ లో అంటే 8 పిన్స్ ఉంటాయి. 8 పిన్స్ లో మనం ఏంటి ఓన్లీ 4 పిన్స్ మాత్రమే కనెక్ట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఆ 4 పిన్స్ కి మనం ఏంటి అంటే 4 రోస్ కి మనం ఒక పవర్ సప్లై వోల్టేజ్ అనేది కనెక్ట్ చేసుకుంటాం +5 volts అనేది. ఇన్ కేస్ కనుక ఆ పవర్ సప్లై వోల్టేజ్ అనేది అయితే ఇంక్రీజ్ అయింది అంటే ఆ టైంలో దాన్ని రిడ్యూస్ చేయడం కోసం కరెంట్ లిమిటింగ్ రెసిస్టర్స్ ని ఆ 4 rows కి కనెక్ట్ చేసుకుంటాం. ఇంతే సింపుల్ గా. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీంట్లో 2 చెక్స్ ఉంటాయి. అంటే చెక్ 1 వచ్చేసరికి మనకి ఏంటి, ఫస్ట్ కీ అనేది ప్రెస్ అయిందా లేదా. ఇన్ కేస్ ప్రెస్ అవ్వకపోతే మనకు అవుట్పుట్ లాజిక్ 0 చూపించాలి. అట్ ద సేమ్ టైం ఆ లాజిక్ 0 చూపించినప్పుడు రిటర్న్ లైన్స్ అంటే ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ రిటర్న్ లైన్స్ లో మనం రీడ్ చేసుకోవాలి దాని యొక్క స్టేటస్ అనేది. నెక్స్ట్ ఏంటి, కీస్ ని యాక్టివేట్ చేసుకోవాలి. సెకండ్ చెక్ ఏంటి, కీస్ ని యాక్టివేట్ చేసుకోవాలి. అంటే ఒక కాలమ్ లో ఏదో ఒక దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఏదో ఒక పాయింట్ లో ఏదో ఒక కాలమ్ లో కానీ ఏదో ఒక రో లో కానీ ఒక కీని యాక్టివేట్ చేసుకోవాలి. ఆటోమేటిక్ గా కీ యాక్టివేట్ అయితే ఏమవుతుంది, మనకి ఆ కాలమ్ షార్ట్ అవుతుంది. అంటే ఇన్పుట్ అనేది సమ్ సార్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించినప్పుడే మనకి ఆ రో అనేది ఆ కాలమ్ అనేది యాక్టివేట్ అయిపోయి అవుట్పుట్ కి లాజిక్ 1 అనేది జనరేట్ చేస్తుంది. అవుట్పుట్ కి లాజిక్ 1 అనేది జనరేట్ చేస్తుంది. ఆ టైంలో కూడా మనకి ఏంటి, రిటర్న్ లైన్స్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకోవాలి. రిటర్న్ లైన్స్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ కాలమ్ లో ఏదో ఒక కీని యాక్టివేట్ చేసుకొని దాన్ని సెకండ్ అండ్ థర్డ్ కాలమ్స్ కి కూడా రిపీట్ చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్. అయితే దీంట్లో ఒక అల్గారిథం కూడా ఉంటుందమ్మా. అల్గారిథం ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి దీంట్లో ఇనిషియలైజ్ ద పోర్ట్ 1.0, పోర్ట్ 1.1, పోర్ట్ 1.2, పోర్ట్ 1.3. అంటే ఏదైతే ఈ రిటర్న్ లైన్స్ ఇన్పుట్ పోర్ట్ అని చెప్పేసి తీసుకుంటున్నామో దాంట్లో పోర్ట్ 1.0, పోర్ట్ 1.1, 1.2 అండ్ 1.3 ని ఇన్పుట్ లైన్స్ గా కనెక్ట్ చేసుకోమని చెప్పేసి ఇస్తున్నాము. ఇన్పుట్ లైన్స్ గా కనెక్ట్ చేసుకోమని ఇస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఆ ఇన్పుట్ లైన్స్ కి ఏంటి అంటే రైట్ 1 to these pins. అంటే ఈ పిన్స్ కి 1 ని రైట్ చేసుకోవాలి. ఈ పిన్స్ కి 1 ని రైట్ చేసుకోవాలి. దాని తర్వాత ఏవైతే చెక్స్ ఉన్నాయో అంటే చెక్ ద ఆల్ ద కీస్ దట్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద పోర్ట్ 1.4 to 1.7. అంటే మనకి 1.4 to 1.7 దాకా మనం ఏం పిన్స్ ని కనెక్ట్ చేసుకోలేదు అంటే ఇక్కడ 1 ని రైట్ చేసుకున్నామంటే అక్కడ ఆటోమేటిక్ ఏం అవ్వాలి, 0 అనేది రైట్ అవ్వాలి. 0 అనేది రైట్ అవ్వాలి. రైట్ అయిపోయిన తర్వాత డీబౌన్స్ కోసం కాల్ చేసుకుంటాము. ఒకవేళ మనకి 1.4 నుంచి 1.7 దాకా 0 అనేది రైట్ అవ్వలేదు అంటే అప్పుడు
వెయిట్ చేసుకుంటుంది లేదా స్టెప్ 3 కి అంటే స్టార్టింగ్ స్టెప్ కి వెళ్ళిపోతుంది. ఓకే, ఇన్ కేస్ 1.0 నుంచి 1.3 దాకా మనం 1 అనేది హైడ్ చేసుకొని 1.4 నుంచి 1.7 దాకా 0 అనేది హైడ్ చేసుకుంటే నెక్స్ట్ ఏమవుతుంది, డి బౌన్స్ కి కాల్ చేస్తుంది. డి బౌన్స్ కి కాల్ చేసిన తర్వాత కీ క్లోజర్ కోసం వెయిట్ చేస్తుంది. అంటే కీ క్లోజర్ కోసం వెయిట్ చేస్తుందంటే మనకి ఏంటి, స్కాన్ లైన్స్ అనేవి 0 ఉన్నాయా లేదా 1 ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. ఇన్ కేసు 0 ఉన్నాయి అనుకో అప్పుడు బిఫోర్ స్టెప్ కి వెళ్తుంది. ఒకవేళ 1 ఉన్నాయి అనుకో ఆ టైంలో ఏమవుతుంది, సఫిషియంట్ టైం డీబౌన్స్ కోసం నెక్స్ట్ స్టెప్ లో కాల్ చేస్తుంది. అయితే ఆ నెక్స్ట్ స్టెప్ లో కాల్ చేసిన తర్వాత ఏంటి అంటే కీ అనేది ప్రెస్ అయిందా లేదా, అంటే ఆల్ ద స్కాన్ లైన్స్ అనేవి మళ్ళీ మనకి ఇప్పుడు 1 ఉన్నాయా 0 ఉన్నాయా అవి ఎలా హైట్ అవుతున్నాయి అని చెప్పేసి చెక్ చేసుకుంటుంది. అది చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా మనకి ఏమవుతుంది అంటే ఏదైతే మనకి కీ కోడ్ అనేది ప్రెస్ అయిందో ఆ కీ కోడ్ ని డిస్ప్లే చేస్తుంది. ఒకవేళ ఈ ప్రొసీజర్ మొత్తం కూడా జరగలేదు అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఏమవుతుంది, అక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ కి జనరేట్ అవుతుంది. ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ స్టెప్ కి జనరేట్ అవుతుంది. సో మనకి ఏం లేదు, ఈ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో టోటల్ గా 2 టైప్స్ ఉన్నాయమ్మా, సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ అండ్ మ్యాట్రిక్స్ కీబోర్డ్ ఇంటర్ఫేస్. మనం సింపుల్ కీబోర్డ్ ఇంటర్ఫేసింగ్ లో ఏంటి అంటే సింగిల్ కీని మాత్రమే ఇంటర్ఫేస్ చేయగలం. అది కూడా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కీస్ అనేవి లెస్ ఉంటాయి. మనకి ఇంటర్ఫేసింగ్ లో నెంబర్ ఆఫ్ కీస్ అనేవి లెస్ ఉంటాయి. 8051 మైక్రో కంట్రోలర్ తోటి ఇంటర్ఫేస్ చేసేటప్పుడు ఆ కీస్ అనేవి తక్కువ ఉంటాయి. సో అందుకోసం అని చెప్పేసి మనం ఈ మ్యాట్రిక్స్ కీబోర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఈ మ్యాట్రిక్స్ కీబోర్డ్ అనేది ఎందుకు కాల్ చేస్తాము అంటే మనకి రోస్ అండ్ కాలమ్స్ అని చెప్పేసి 4x4 మ్యాట్రిక్స్ ఫార్మాట్ లో ఈ కీస్ ని తీసుకుంటాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మ్యాట్రిక్స్ కీబోర్డ్. అయితే దీంట్లో ఏంటి అంటే మనం 16 కీస్ ని ఎట్ ఏ టైమ్ సెండ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ గా, అంటే ఎట్ ఏ టైమ్ ప్రెస్ చేసుకోవచ్చు 16 కీస్ ని. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కీ ప్రెస్ అయింది, ఇక్కడ ఒక కీ ప్రెస్ అయింది, ఇక్కడ ఒక కీ ప్రెస్ అయింది అంటే ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, ఈ కీ ఇక్కడికి షార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక కీ ప్రెస్ అయిందంటే ఈ కీ ఇక్కడికి షార్ట్ అవుతుంది. ఈ కీ ప్రెస్ అయిందంటే దీనికి ఈ కాలం కి షార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ కీ ప్రెస్ అయిందంటే రో జియోకి కాలం జియోకి షార్ట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్ గా ఎట్ ఏ టైం మనం ఏంటి, ఆల్ రోస్ ని ఆల్ కాలమ్స్ లో ఉన్న కీస్ ని యూజ్ చేసుకొని ఎట్ ఏ టైమ్ ఇంటర్ఫేస్ చేసుకోగలం. అంటే ఎట్ ఏ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసుకోగలం. 8051 మైక్రో కంట్రోలర్ కి ఎట్ ఏ టైమ్ ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేసుకోగలం బై యూజింగ్ ద మ్యాట్రిక్స్ కీబోర్డ్. అయితే ఈ సింపుల్ కీబోర్డ్ లో ఏంటి అంటే మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఉంటాయి. సాఫ్ట్వేర్ లో ఏంటి అంటే ఒక ఆల్గోరిథం ఉంటుంది, ఫ్లో చార్ట్ ఉంటుంది. అండ్ హార్డ్వేర్ లో వచ్చేసరికి మనకి ఫ్లిప్ ఫ్లాప్ ని యూజ్ చేసుకొని అవుట్పుట్ అనేది 1 అయిందా లేదా 0 అయిందా అనేది చెక్ చేసుకుంటాం. అలానే ఈ మ్యాట్రిక్స్ కీబోర్డ్ లో ఏంటి అంటే మనకి 2 చెక్స్ ఉంటాయి. ఆ చెక్స్ ని బేస్ చేసుకొని మనం జనరేట్ చేసుకుంటాం. అంటే అది అవుట్పుట్ అనేది 0 అయిందా లేదా అవుట్పుట్ అనేది 1 అయిందా, కీ అనేది ప్రెస్ అయిందా లేదా, వీటిని బేస్ చేసుకొని మనం చెక్ చేసుకుంటాము. సో దిస్ ఈజ్ అబౌట్ ద keyboard interfacing using the simple keyboard and the matrix keyboard to the 8051 microcontroller.